వెల్కమ్ టు హెల్త్ అండ్ మోర్. ఈరోజు మనం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 3 గ్లాసుల మినపప్పుని ఒక కళాయిలోకి తీసుకోండి. మినపప్పు మొత్తం యాడ్ చేశాకనే స్టవ్ ఆన్ చేసుకోండి, లేదంటే మినపప్పు మాడిపోతుంది. సో మనం వేసిన వెంటనే ఇలా కలుపుతూ వీటిని దోరగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఈలోగా 3 గ్లాసుల మినపప్పుకి 1 గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను. ఒక 2 ఇలాచీలు కానీ లేదా 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఈ పౌడర్ని అంతటిని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి మినప్పప్పు కూడా చల్లారిన తర్వాత ఇలాగే పౌడర్ చేసుకోండి. అదే కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. మనకి సున్నుండల్లోకి బియ్యం కూడా కొద్దిగా వేస్తేనే సున్నుండలు అనేవి మనకి చాలా టేస్టీగా తినడానికి వీలుగా ఉంటుంది. సో ఈ విధంగా మనం వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి గ్రైండర్లో యాడ్ చేసి. సో ఇప్పుడు మనం ఈ షుగర్ పౌడరు అలాగే మినపప్పు పౌడర్లోకి ఈ బియ్యం పౌడర్ని కూడా యాడ్ చేసేసి కొద్దిగా నేతిని వేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని ఉండల్లాగా చేసుకోవాలి. నెయ్యిని వేడి చేసి యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి సున్నుండలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు. సో మనం ఈ విధంగా మొత్తం పిండినంతటిని ఉండలుగా రెడీ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.